రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు అధికారులు. మరో 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందంటున్న వెదర్ ఆఫీసర్ నాగరత్నతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదైంది. దాంతోపాటు ఇప్పటికే ఇటు రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. మరి ప్రజెంట్ రాష్ట్రానికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, వర్షాలకు సంబంధించి ఏమైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా, రుతుపవనాలు ఏ విధంగా కదులుతూ ఉన్నాయి, వాటి స్టేటస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రస్తుతం వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి మ్యామ్? ప్రస్తుతానికి మనకి ఉత్తర దాదాపుగా మధ్య మహారాష్ట్ర మీదుగా ఉన్న అల్పపీడనం మీదుగా ఒక ద్రోణి అనేది ఉండడం జరిగింది. దాదాపుగా తెలంగాణ, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉండడం వల్ల ఈ ద్రోణి మరియు అల్పపీడన ప్రభావం వల్ల మనకి రాష్ట్రంలోని అక్కడక్కడ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా మనకి ఋతుపవనాలు కూడా మనకి చురుగ్గా కదులుతూ ఉండడం, త్వరగా రావడం వల్ల త్వరగా కేరళ తీరాన్ని తాకడంతో పాటుగా మనకి కోస్టల్ కర్ణాటక మరియు నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వరకు కూడా చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి మనకి కోస్టల్ కర్ణాటక నుండి దాదాపుగా రత్నగిరి, కొంకణ్ ప్రదేశం పరిసర దక్షిణ కొంకణ్ నుంచి రత్నగిరి ప్రదేశం నుంచి దాదాపుగా ఉత్తర కర్ణాటక మీదుగా ఇంకా రాయలసీమ వరకు ఇంకా ప్రవేశించలేదు. తిరుపత్తూరు కింద నుంచి దాదాపుగా మెడ్రాస్ వరకు ఈసారి రాష్ట్రాల్లో కూడా కొంతవరకు ఋతుపవనాలు అయితే చేరుకోవడం జరిగింది. ఈ ఋతుపవనాల యొక్క ప్రభావం మరియు ఈ ద్రోణుల యొక్క ప్రభావం కొద్ది ఉండడం వల్ల రాష్ట్రంలోని 4 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో నిన్న చెప్పారు, నిన్న అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారిందని చెప్పేసి, ప్రజెంట్ దాని స్టేటస్ ఏ విధంగా ఉంది, దాని ఎఫెక్ట్ ఏమైనా తెలంగాణ మీద ఉందా మ్యామ్? దాదాపుగా ఇది మనకి కొద్దిగా అలాంగ్ ద కోస్ట్ అంటే ఇంటీరియర్గా ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా మాయిశ్చర్ ఇంకర్షన్ తక్కువగా ఉండడం వల్ల మనకి దక్షిణ మధ్య మహారాష్ట్ర కానీ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదవుతూ వస్తుంది. దీని మీదుగా ఒక ద్రోణి కూడా కొనసాగుతూ ఉండడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలోని అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా చెదురుమదురుగా అక్కడక్కడ ఈ ఉరుముల మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజుకి సంబంధించి ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు, దాంతోపాటు ఏ జిల్లాలో ఈ రోజు వర్షాలు కురిసే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది మ్యామ్? మనకి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకి అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, ఇదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, దీంతోపాటు ఈదురుగాలులు గంటకి 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఓకే మ్యామ్. సో ప్రస్తుతం ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు వచ్చే 3-4 రోజుల పాటు కూడా ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది మ్యామ్? వర్షపాతం వివరాలు చూసుకున్నట్లయితే వచ్చే 3 రోజుల్లోంచి కొద్దిగా వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. 26-27 కూడా కొద్దిగా పెరిగి ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. అలాగే ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా ఋతుపవనాల యొక్క మాయిశ్చర్ కూడా ఎంటర్ అవుతూ ఉండడం వల్ల దీనివల్ల మనకి ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పట్టడం జరిగింది. అత్యధికంగా మనకి 37 డిగ్రీల నమోదవడం జరిగింది. అలాగే వచ్చే 5 రోజులు కూడా 3-4 డిగ్రీలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఓకే మ్యామ్. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఋతుపవనాలకు సంబంధించి ఇప్పటికే కేరళ ప్రవేశించాయని చెప్పారు, దాంతోపాటు పలువురు ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయన్నారు. ఈ తెలంగాణకు సంబంధించి మన తెలంగాణకి ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది, దాంతోపాటు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎంటర్ అయిన తర్వాత? మనకి ప్రస్తుతానికి కొంకణ్ గోవా పరిసర ప్రాంతాలైన దక్షిణ కొంకణ్ గోవా నుంచి అంటే రత్నగిరి పరిసర ప్రాంతం నుంచి దాదాపుగా బెంగళూరు మీదుగా మెడ్రాస్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి మనకి ప్రస్తుతానికి ప్రవేశించడం అయితే జరిగింది. తర్వాత మనకి వచ్చే 3-4 రోజుల్లోని మనకి దక్షిణ తెలంగాణలో ముందు చేరుకునే అవకాశం ఉంది. రాయలసీమ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. 26-27 నుంచి దక్షిణ తెలంగాణ మరియు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా పూర్తిగా చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాయడానికి సంబంధించి సో ఏమైనా క్లౌడ్ మూవ్మెంట్ ఉందా, ఎక్కడైనా వర్షపాతంకి సంబంధించి ఎక్కడైనా నమోదవుతుందా మ్యామ్? మనకి నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లోని కొద్దిగా ముఖ్యంగా ఈ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈదురుగాలులు మాత్రం బలంగా వీచే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే మ్యామ్. సో ఇప్పటికే చూస్తున్నాం, ఉదయం అంతా కూడా మనకు హైదరాబాద్లో క్లౌడీ వెదర్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే పలు ప్రాంతాల్లో చిరుజల్లుతో కూడిన వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ రోజు ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి వర్షాలకు సంబంధించి మ్యామ్? జిహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు
ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి పగటిపూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే మధ్యాహ్నం నుంచి కూడా కొద్దిగా జల్లులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక మోస్తరు వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది 2 రోజులు కూడా. సో ఓవరాల్గా సో ఈ వచ్చే 4 రోజుల పాటు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ రోజు మనకి మోస్తరు నుంచి 1-2 చోట్ల భారీ వర్షపాతం ఉన్నా రేపు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఎల్లటి నుంచి దాదాపుగా 27న ఏర్పడే ఈ అల్పపీడనం కానీ లేదంటే ఈ ద్రోణుల యొక్క ప్రభావం వల్ల ఈశాన్య తెలంగాణ జిల్లాలో కొద్దిగా వర్షపాతం పెరిగే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.